So in object oriented, the next concept is polymorphism in Java. Object oriented concept lo one more important one ఏంటంటే polymorphism in Java. So actually polymorphism అనేది it is a Greek words of two Greek words. Polymorphism. Poly means many. Poly means many. Morphism means forms. Morphism means many forms. Many forms we call it as polymorphism. అంటే one thing can act in many ways, many forms. ఏదైనా ఒక థింగ్ అనేది మెనీ ఫార్మ్స్ లో యాక్ట్ చేయటాన్ని పాలిమార్ఫిజం అంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిమార్ఫిజం ఈజ్ హ్యూమన్ బీయింగ్. ఓకే అండి, హ్యూమన్ బీయింగ్. వై? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కృష్ణ అనే ఒక పర్సన్ తీసుకోండి. కృష్ణ అనే ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఈజ్ అన్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ అన్ వన్ పర్సన్. This person can act many ways, can act many activities. How? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కృష్ణ సార్ క్లాస్ చెప్తుండే కాబట్టి ఈజ్ ఎన్ ట్రైనర్ హియర్. ఏమని కాల్ చేస్తారండి ఇక్కడ? ట్రైనర్ అంటారు. ఇదే కృష్ణ సార్ వాళ్ళ ఫాదర్ తోటి మాట్లాడుతున్నా అనుకోండి, ఏమంటారండి? సన్. ఇదే కృష్ణ సార్ వాళ్ళ చైల్డ్ తోటి మాట్లాడుతున్నా అనుకోండి, ఏమంటాడు? ఫాదర్. ఒక షాప్కి వెళ్ళిండు అనుకోండి, ఏమంటారు? ట్రైన్, బస్సు ఏదో ఎక్కిండు అనుకోండి, ఏమంటారు? ఏమంటారు? ప్యాసింజర్ అంటారు. అదే కృష్ణ సార్ ఒక దగ్గర క్లాస్ వింటండి అనుకోండి, ఏమంటారు? అంతేనా? వన్ పర్సన్ can behave, can act many forms quality as polymorphism. ఒకడే పర్సన్ మెనీ యాక్టివిటీస్ ని పర్ఫార్మ్ చేయటాన్ని పాలిమార్ఫిజం అంటారు. పాలిమార్ఫిజం మీన్స్ మెనీ ఫార్మ్స్. వన్ థింగ్ కెన్ యాక్ట్ మెనీ వేస్. ఇక్కడ చూడండి, ఇదే మా పర్సన్ ట్రైనర్, ఇదే పర్సన్ సన్, ఇదే పర్సన్ ఫాదర్, కస్టమర్, ప్యాసింజర్, స్టూడెంట్. ఈ హ్యూమన్ బీయింగ్ అనే క్లాస్ లో కృష్ణ అనే మెథడ్ ని క్రియేట్ చేసుకుంటే, కృష్ణలో ఫస్ట్ పారామీటర్ ట్రైనర్, సెకండ్ పారామీటర్ సన్, థర్డ్ మెథడ్ ఫాదర్, ఫస్ట్ మెథడ్ పారామీటర్ ట్రైనర్, సెకండ్ మెథడ్ పారామీటర్. ఎలా రాసుకోవచ్చు? ఈ క్లాస్ లో చూడండి, కృష్ణ అనే ఫస్ట్ మెథడ్ లో ఏం రాసినాం? ట్రైనర్ అనే పారామీటర్ తీసుకున్నాం. సో ట్రైనర్ అనే పారామీటర్ లో ఏం రాస్తారండి? మెథడ్ లో he is giving the training to the different students. He have so many classes, he is giving the complete knowledge and from different things and number of statements రాసుకున్నారు. మళ్ళీ సేమ్ అదే పర్సన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమని రాస్తారు? కస్టమర్ అని రాశారు. ఇప్పుడు కస్టమర్లు ఏం రాస్తారు? ఈ పర్చేస్ సంథింగ్, ఈ సెర్చింగ్ సంథింగ్, ఈజ్ గోయింగ్ డిఫరెంట్ షాప్స్, ఏదో ఒకటి రాస్తారు. ఇదే పర్సన్ ని ఒకవేళ ఫాదర్ అని రాశారనుకోండి, ఇదే పర్సన్ ఏమని రాస్తున్నారు? ఫాదర్ అని రాస్తున్నారు. మరి ఫాదర్ అని రాస్తే ఇప్పుడు ఏమంటారు? ఈజ్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ టు హిజ్ సన్, ఈజ్ కేర్ ఇట్, ఈజ్ గైడ్ ఇట్, కేర్ చేస్తాడు, గైడెన్స్ ఇద్దరు, XYZ అన్ని రాసుకోవచ్చు. అదేనా? ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెథడ్ సేమే ఉన్నాయి, బట్ పారామీటర్స్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ ని మనం ఏమని కాల్ చేయొచ్చు అంటే పాలిమార్ఫిజం అని కాల్ చేయొచ్చు. మీకు ఈ కాన్సెప్ట్ చూస్తే ఏం గుర్తొస్తుందండి? ఏం గుర్తొస్తుంది? మాకేం రాస్తారు, మేము అట్లాంటి వాళ్ళం కాదంటారా? ఏం గుర్తొస్తుంది? మెథడ్ ఓవర్లోడింగ్ గుర్తురాట్లే? మెథడ్ 1 సేమ్ మెథడ్స్, ఇక్కడ ఏమున్నాయి? పారామీటర్స్ ఆర్ డిఫరెంట్. చూడండి, సో నార్మల్లీ the polymorphism in two types అండి. one is in static polymorphism. ఈ స్టాటిక్ పాలిమార్ఫిజం అనే మనం కంపైల్ టైం పాలిమార్ఫిజం అని కూడా కాల్ చేయొచ్చు. కంపైల్ టైం పాలిమార్ఫిజం అన్న స్టాటిక్ పాలిమార్ఫిజం అన్న ఒకటే.
and the second one is ఏంటమ్మా డైనమిక్. ఈ కంపైల్ టర్మ్ ని ఏమని కాల్ చేయొచ్చు అంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం కూడా కాల్ చేయొచ్చు. సో పాలిమార్ఫిజం లో 2 టైప్స్ ఉంటాయండి, స్టాటిక్ పాలిమార్ఫిజం, డైనమిక్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్. ఈ స్టాటిక్ పాలిమార్ఫిజం అని we will achieve with the help of method overloading. మెథడ్ ఓవర్లోడింగ్ ని బేస్ చేసుకొని ఈ స్టాటిక్ పాలిమార్ఫిజం ని అచీవ్ చేయొచ్చు. మెథడ్ ఓవర్ రైడింగ్ ని బేస్ చేసుకొని ఏం చేయొచ్చండి, డైనమిక్ పాలిమార్ఫిజం ని అచీవ్ చేయొచ్చు. అందుకే మీకు పాలిమార్ఫిజం చెప్పడానికన్నా ముందు ఏం చెప్పినాం మనం, ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ చెప్పినాం. ఒకవేళ మీరు ఆ సెషన్స్ చూడకుండా డైరెక్ట్ గా పాలిమార్ఫిజం సెషన్ చూస్తే మీకు అర్థం అవ్వదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మీరు బ్యాక్ వెళ్ళి నిన్న క్లాస్ లో చెప్పిన ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ చూడాలి, ఈ రోజు క్లాస్ లో చెప్పిన ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ కూడా చూడాలి. సో నౌ టెల్ మీ వాట్ ఈస్ ది మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటండి చెప్పండి. సేమ్ మెథడ్ నేమ్ విత్ డిఫరెంట్ parameters quality as and method overloading. మెథడ్ నేమ్ సేమ్ ఉండి పారామీటర్స్ డిఫరెంట్ గా ఉంటే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అంటారు. దీనికి మన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చెప్పినాం కదా. ఏం ప్రోగ్రామ్ చెప్పినాం, ఎడిషన్ అనే మెథడ్ తీసుకుంటే ఈ ఎడిషన్ అనే మెథడ్ లో ఇంట్ ఏ ఇంట్ బి ఓకేనా, ఇది ఒక మెథడ్ అనుకో. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ అనే మెథడ్ తీసుకుంటే ఈ మెథడ్ లో మళ్ళీ ఏం తీసుకున్నాము, ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి. సారీ, ఇక్కడ కూడా మెథడ్ నేమ్ ఏంటి, సేమ్. సో సేమ్ మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ ఇన్ పారామీటర్స్. this concept is a concept మెథడ్ ఓవర్లోడింగ్. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ ని ఎలా అచీవ్ చేస్తాం మనం, స్టాటిక్ పాలిమార్ఫిజం ద్వారా. ఓకేనా. నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్. మరి ఓవర్ రైడింగ్ ఎలా అచీవ్ చేస్తామని చెప్తున్నా, ఓవర్ రైడింగ్ డైనమిక్ పాలిమార్ఫిజం ఎలా అచీవ్ చేస్తాము, ఓవర్ రైడింగ్ అంటే ఏం చెప్తున్నామండి, ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ ఏం చేస్తుంది, ఓవర్ రైడ్ చేస్తుంది. ఓకే అండి, పేరెంట్ క్లాస్ ఏం చేస్తుంది, చైల్డ్ క్లాస్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ డిక్లేర్ an, I will go with one simple syntax. I am creating an parent class. ఓకే అండి, పేరెంట్ క్లాస్ లో పేరెంట్ లో ఒక మెథడ్ క్లాస్ లో ఒక మెథడ్ డిక్లేర్ చేశా. ఏ మెథడ్ డిక్లేర్ చేశా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పేరెంట్ అనే క్లాస్ లో యాడ్ అనే ఒక మెథడ్ ని డిక్లేర్ చేసుకున్నాం. ఓకేనా. అగైన్ చైల్డ్ అనే క్లాస్ లో కూడా ఒక మెథడ్ డిక్లేర్ చేసుకున్నా. చైల్డ్ ఎక్స్టెండ్స్ an విచ్ క్లాస్, పేరెంట్ క్లాస్. చైల్డ్ అనేది పేరెంట్ ని, పేరెంట్స్ ఉంటాయి ఆ క్లాస్ కి ఉండవు కదా. చైల్డ్ అనేది ఏం చేసింది, పేరెంట్ ని ఇన్హెరిట్ చేసుకుంది. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు చైల్డ్ లో ఎక్స్ రాస్తే పేరెంట్ లో వై రాసుకోవచ్చు. కానీ నువ్వు ఇక్కడ మెయిన్ మెథడ్ డిక్లేర్ చేసుకుని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు నీకేమొస్తుంది, వై వస్తుంది. ఏమొస్తుందండి, వై మాత్రమే వస్తుంది, ఎక్స్ రాదు. అంటే ఏం చేస్తుంది, చైల్డ్ అనేది పేరెంట్ ని ఓవర్ రైడ్ చేస్తుంది. సరేనా. సో స్టాటిక్ పాలిమార్ఫిజం, డైనమిక్ పాలిమార్ఫిజం అనేవి 2 థింగ్స్ అండి. ఇవేంటి 2 థింగ్స్. మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకేనా. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏం చెప్తున్నాము, సేమ్ మెథడ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏం చెప్తున్నాము, చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్స్ ద పేరెంట్ క్లాస్. So this method overriding is the example of dynamic polymorphism. This method overloading is the example of static polymorphism. So finally the advantage and usage of polymorphism is
to perform one action in many ways. One thing can perform in many ways. This is the concept of polymorphism in Java. Any doubts? Any questions?